హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చరణ్. ఈరోజు మన టాపిక్ ఇండియా వైస్ న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ఒకసారి మ్యాచ్ ప్రివ్యూ చేసి తెలుసుకుందాం, ఒకసారి చెప్పుకుందాం. ఒకసారి మార్చ్ 2 సండే, రేపు మార్చ్ 2 ఇన్ దుబాయ్ ఇంటర్నేషనల్ వెన్యూ. మనందరూ తెలిసిందే. పాస్ట్ మనకు 3 మ్యాచెస్, మనం 2 మ్యాచెస్ నుంచి మనం అక్కడే స్టే చేసాం, అక్కడే ఆడుతున్నాం. ఇంకొకసారి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొత్తం ఒకసారి మ్యాచ్, ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ అండ్ బోత్ టీమ్స్ ఒకసారి పాస్ట్ రికార్డ్ ఒకసారి చూసుకుందాం. ఒకసారి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి ఇంకా పిచ్ గురించి ఒకసారి చూస్తే యాజ్ యూజువల్ మీకు బోర్ కూడా చెప్పిందే. మనకి కొత్త స్టేడియం అయితే మనం అనుకోవచ్చు, సేమ్ వెన్యూ, లాస్ట్ పాకిస్తాన్తో, అంతకుముందు బంగ్లాదేశ్తో సేమ్ వెన్యూలోనే మనం ఆడుతున్నాం. పిచ్ మనందరూ తెలిసింది, దుబాయ్ పిచ్, స్లో వికెట్. కొద్దిగా ఓపిక్గా ఆడితే పిచ్ మీద రన్స్ రాబట్టచ్చు. పిచ్ యాజ్ యూజువల్లీ మనకు తెలుసు 250 లోపే, మ్యాక్సిమం 250 హైయెస్ట్ స్కోర్, దాని మీద యావరేజ్ స్కోర్ మనం. కాబట్టి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అట్లీస్ట్ బోర్డు మీద ఒక 270, 280, దట్ ఈస్ గుడ్ విన్నింగ్ స్కోర్. అండ్ ఒకవేళ మనం చేజింగ్ చేయాల్సి వస్తే 180 బిలో 250 లోపల న్యూజిలాండర్స్ని కట్టడి చేయొచ్చు. ఇది పిచ్ అంటే స్లో వికెట్ మేజిక్. దుబాయ్ పిచ్ అనేది స్లో వికెట్. ఇక్కడ బ్యాటింగ్ ఫుల్ ట్రాక్, రన్స్ 350, 300 స్కోర్లు అంతా ఉండదు. ఓపిక్గా బ్యాటింగ్ చేయాలి, ఓపిక్గా ఉండాలి. ఇంకా మనం ఒకసారి ప్లేయింగ్ 11 ఒకసారి మన టీం, మన కాంబినేషన్స్ ఒకసారి చూసుకుందాం. ఒకసారి ఇండియా టీం ఫస్ట్. యాజ్ యూజువల్ మనకు తెలుసు, ఇండియా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్స్. అండ్ చిన్న ఇంజురీ అని చెప్తున్నారు, ఓకే అయ్యో, బట్ అది ఒకసారి విన్నింగ్ టీమ్నే మనం కంటిన్యూ చేస్తే బెస్ట్ అని. ఇంకా లాభం, యాంటీ క్లైమాక్స్కి వచ్చేస్తాం మనం. కాబట్టి ఇంకా నెక్స్ట్ సెమీఫైనల్స్, నెక్స్ట్ ఫైనల్ సేమ్ కాంబినేషన్తో వెళ్తే మనకు ఆ టీమ్ స్పిరిట్ అని ఉంటుంది. ప్లేయింగ్ 11లో సేమ్ కాంబినేషన్ అయితే ఇంకోసారి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, 1 డౌన్ విరాట్ కోహ్లీ, అండ్ థర్డ్ నెంబర్ 4 సురేష్ అయ్యర్, తర్వాత కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్, అండ్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అండ్ కుల్దీప్ యాదవ్. అండ్ తర్వాత మనకు పేస్ బౌలింగ్ షమి అండ్ హర్షదీప్ సింగ్ ఆర్ హర్షిత్ రాణా. బట్ టీం అయితే బాగానే ఉంది, కానీ అన్ప్రెడిక్టబుల్. మనకు తెలుస్తుంది న్యూజిలాండ్ టీం వచ్చేసరికి అన్ప్రెడిక్టబుల్. మనకు ఐసీసీ ట్రోఫీలో మనకు ప్రతిసారి మనకు ఎవరైనా మనకు షాక్ ఎవరిని ఇస్తారంటే, మనకు డిసప్పాయింట్ డౌట్ చేస్తారంటే న్యూజిలాండ్ అనేది మనకు అందరికీ తెలిసింది. న్యూజిలాండ్ బ్లాక్ క్యాప్స్. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే, నాకు క్రికెట్లో మన ఇండియా తర్వాత అదర్ కంట్రీస్లో నాకు ఇష్టమైన టీం ఏదంటే న్యూజిలాండ్. వాళ్ళ గేమ్ ప్లాన్ అయితే వాళ్ళ ఇంటెలిజెంట్, వాళ్ళు ఆడే ఒక స్పిరిట్ క్రికెట్లో నాకు చాలా ఇష్టం. ఆ ప్లేయర్స్ ఒక స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్గా వాళ్ళు ఆడే విధానం. నాకు న్యూజిలాండ్ క్రికెటర్స్ నాకు అందుకే వాళ్ళు నేను లైక్ చేస్తాను. న్యూజిలాండ్ క్రికెటర్స్ వాళ్ళు ఆడే గేమ్ని ఖచ్చితంగా. ఇంకా అసలు ఒకసారి వాళ్ళ కాంబినేషన్ ఒకసారి చూసుకుందాం. వాళ్ళు కూడా పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద గెలిచే సేమ్, వాళ్ళు మనం సేమ్ స్టేజ్లో ఉన్నాం. బట్ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, మన గ్రూప్లో మనం టాప్ అవుతాం. కాబట్టి మనం ఆ సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ గ్రూప్లో నుంచి ఆర్ ఆస్ట్రేలియాతో మనం సెమీఫైనల్ ఆడాల్సి వస్తుంది. యాంటీ క్లైమాక్స్ వచ్చింది. ఈ మ్యాచ్ చాలా మనం ఇక్కడ కూడా కేర్లెస్గా తీసుకోకుండా ఈ మ్యాచ్ కూడా మేబీ విన్నింగ్ అవ్వడానికి మనం ట్రై చేద్దాం గట్టిగా మన వాళ్ళు అని ఆశిస్తున్నాను. వాళ్ళ టీం కాంబినేషన్ మనం చూస్తుంటే విల్ యంగ్, డెవాన్ కాన్వే, 1 డౌన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లేథమ్, డెన్ ఫిలిప్స్, మైకల్ బ్రేస్వెల్, అండ్ స్పిన్నర్స్ మిచెల్ శాంట్నర్, కెప్టెన్ ఆల్రౌండర్, అండ్ వీ హ్యావ్ మ్యాట్ హెన్రీ అండ్ విల్ రోకో, అండ్ వీ హ్యావ్ కాంబినేషన్ అయితే బాగానే కుదిరింది. బట్ వాళ్ళు గేమ్ ఆడతారు. ఒక్క ప్లేయర్తోనే ఆ టీం ఏదో ఒక ఇద్దరు ప్లేయర్స్తోనే ఆ టీం నడిచింది. నేను ముందే చెప్పాను, ఒకరిద్దరితోనే ఆ టీం నడిపించే అంత కాదు. వాళ్ళు ఉన్న 11 మెంబర్స్ టీంలో ఉన్న ప్లేయింగ్ 11 అందరూ టీం మనకు అందరూ చలవ చేయి వేస్తారు ఖచ్చితంగా. వాళ్ళు అది గేమ్గా ఆడతారు వాళ్ళు. అది వాళ్ళు ఉన్న ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ న్యూజిలాండర్స్. ఫైనల్లీ మనకు అన్ప్రెడిక్టబుల్ మన రిజల్ట్ అయితే నేను చెప్పలేను ముందుగానే, కానీ అన్ప్రెడిక్టబుల్. కానీ
ఒకసారి మనం ప్లేయింగ్ ఇంకా సినారో చూసుకుంటే మనకు న్యూజిలాండర్స్ అండ్ ఇండియా పాస్ట్ ట్రాక్ రికార్డ్ అయితే ఇప్పుడు దాకా 110 ఓడీస్ ఆడారు. వాళ్ళు మనం 55 గెలిచాం, వాళ్ళు 50. అంటే ఆల్మోస్ట్ కాంబినేషన్ ఈక్వల్ కాంబినేషన్ పోతుంది. ఇంకా మనందరికి గుర్తే ఉంటుంది 2019 సెమీఫైనల్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్లో జరిగినప్పుడు మనం లూజ్ ద మ్యాచ్, అంటే టోర్నమెంట్ నుంచి మనం అవుట్ ఆ మ్యాచ్తో. తర్వాత మీకు 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, అక్కడ కూడా మనం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం. ఐసీసీ టోర్నమెంట్లో మనకు ఎప్పుడు కూడా న్యూజిలాండ్తో చేతిలో మనం ఎప్పుడు కూడా అదే మనం ఏంటంటే లైట్ తీసుకో, అదేందో టీం అదే మనం టఫ్ టీమ్స్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి టీంలు మనం కాస్త ఓడిస్తాం. కానీ న్యూజిలాండ్ అనేది మనకు అన్ప్రెడిక్టబుల్ అదేందో వాళ్ళు ఆడే గేమ్ మనం కూడా ఎక్కడ కూడా లైట్ తీసుకోకూడదు. ఆ టీంను కూడా గెలవడానికి మనం చేయాలి. బట్ టోటల్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు బోత్ టీమ్స్ వెరీ గుడ్ ఇన్ పేపర్ అండ్ విత్ ఇన్ గేమ్లో కూడా ఫీల్డ్లో దిగిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అబ్సల్యూట్లీగా టీమ్ అయితే బోత్ టీమ్స్ అయితే రేపు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ రేపు అయితే March 2nd సండే 2:30కి ఇన్ జియో హాట్స్టార్ మనకు అందరు తెలిసిందే. ఫ్రీగా మొబైల్లో చూడొచ్చు, టీవీలో సోనీ, ఇంకా స్టార్ స్పోర్ట్స్ ఇంకా డెఫినెట్లీగా రేపు మ్యాచ్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సండే కాబట్టి 2:30 మ్యాచ్ టైమింగ్స్. అండ్ ఒకసారి చూద్దాం. ఒకసారి మ్యాచ్ అయితే చాలా టఫ్ టీమ్స్, బోత్ టీమ్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడు దాకా. ఖచ్చితంగా మన వాళ్ళు ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లైమాక్స్కి వచ్చింది టోర్నమెంట్. ఇంకా వేరే గ్రూప్ ఒకసారి చూద్దాం. అక్కడ కూడా క్లైమాక్స్ ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ టీమ్స్ మనకు వేరే గ్రూప్ నుంచి మనకు మేబీ సెమీఫైనల్స్లో అవకాశం ఉంది. ఈరోజు కూడా ఒక మ్యాచ్ ఉంది మనకు తెలుసు, సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్. మేబీ సౌత్ ఆఫ్రికా కానీ గెలిస్తే డెఫినెట్గా వాళ్ళు నెంబర్ 1కి వెళ్తారు. నెంబర్ 2 వాళ్ళ గ్రూప్లోంచి సెకండ్ ప్లేస్లో మన ఈ మ్యాచ్ రేపు మ్యాచ్ మనం March 2nd మ్యాచ్ మనం న్యూజిలాండ్తో గెలిస్తే అప్పుడు మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఉంటుంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ఇంకో సెమీఫైనల్ ఉండొచ్చు. మన మ్యాచ్ మీకు యాజ్ యూజువల్గా తెలుసు, మళ్ళీ సేమ్ ఇన్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. బట్ ఓకే, అల్టిమేట్గా మనము రేపు మ్యాచ్ మన టీంని అని ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్స్ అలాట్.